మన ప్రభువును రక్షకుడును పరిశుద్ధుడునైన ప్రభు యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. లోబడుట, ఎదిరించుట. ఎవరికి లోబడుట, ఎవరిని ఎదిరించుట. లోబడుట సబ్మిట్, సరెండర్, కన్ఫర్మ్. సబ్మిట్, సరెండర్, కన్ఫర్మ్. ఎదురించుట ఆపోజ్ ఆర్ రెబెల్. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. ఎవరికి లోబడి ఉండుట, ఎవరిని ఎదిరించుట. లోబడుట అంటే విధేయత చూపడం, విధేయత కలిగి ఉండడం, లొంగిపోవడం, అధికారానికి తల వంచడం. ఇది దేవుని అధికారం, మనుషుల అధికారం కాదు. దేవుని అధికారం గురించి యాకోబు గారు తన పత్రికలో రాశారు. దేవుని అధికారం లేదా దేవుని అధికార నాయకత్వానికి లోనవ్వటం, దేవుని యొక్క నాయకత్వానికి లోనవ్వటం. విధేయత ఆజ్ఞలను లేదా మార్గదర్శకాన్ని పాటించడం. మళ్ళీ తల్లిదండ్రులకు కట్టుబడి ఉండటం, పిల్లలు తల్లిదండ్రులకు కట్టుబడి ఉండటం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని అనగా సాతానుని, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. సైతాను మీ యొద్ద నుండి ఎప్పుడు పారిపోతాడు? సైతాను మీ ప్రక్కనే ఉంటాడు, అనుక్షణం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటాడు. మీ పక్కనే అపవాది ఉంటాడు, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటాడు. అపవాది కూడా మీతో స్నేహం చేయాలని చాలా ఇష్టంగా ఉంటుంది. ఎందుకంటే అపవాది క్రియలు మీ ద్వారా జరగాలి, వాడు సంతోషపడాలి, వాడు ఆనందించాలి, దేవునితో సమానంగా ఉండాలి అనే ఆలోచన కలిగి ఉంటాడు శోధకుడు. దేవుడు చేయవద్దని చేయాలని ప్రేరేపిస్తుంటాడు. అపవాది యొక్క లక్షణం. అందుకే తన పత్రికలో కాబట్టి దేవునికి లోబడి ఉంటుంది. ఎప్పుడైతే లోబడి ఉంటామో ఆ లోబడే తత్వము, ఆ సబ్మిట్ చేసుకునే తత్వము, ఆ సరెండర్ చేసుకునే తత్వము, ఆ కన్ఫర్మ్ చేసుకునే తత్వం, అది దేవుని ఎడల. అప్పుడు అపవాదిని మనం ఎదిరించగలుగుతాం. ఒకవేళ దేవునికి లోబడకపోతే అపవాదిని ఎదిరించలేము. అపవాది సాతాను శోధనలో పడిపోయేవారుగా ఉంటారు. అందుకే ఆయన లోబడి ఉండి, ఎవరికి లోబడి? దేవునికి లోబడి ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి, దేవునికి సబ్మిట్ చేసుకోవాలి, అపవాదిని ఎదిరించాలి అని ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి అది అన్నాడు పైన వచనంలో, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అను లేఖనం చెప్పుచున్నది. అవును, దేవుడు అహంకారులను ఎదిరించే దేవుడు. ఆయన దీనుల ఎడల కృప చూపే దేవుడు. దీనుల ఎడల కృప చూపే దేవుడు. అది లేఖనం ద్వారా తెలియచేయబడుతుంది. మరి దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు మీరు రండి, దేవుని యొద్దకు రండి, దేవుని సన్నిధికి రండి. ఎందుకు మీరు దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నారు? దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు. దేవుని సన్నిధికి రాకుండా మరి మీ సొంత పనులు, మీ సొంత కార్యాల మీదనే మీరు ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటున్నారు. ఆయన సన్నిధిని మీరు నిర్లక్ష్యం చేసేవారిగా ఉంటున్నారు. అందుకే ఆయన దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అవును, మనం కూడా ఎవరైనా ఆహ్వానించినప్పుడు
మరి వారి ఆహ్వానాన్ని మన్నించి వారి యొద్దకు వెళ్తుంటాం. అప్పుడేం చేస్తారు, వాళ్ళు కూడా మరి మన ఆహ్వానాన్ని మన్నించి వారు కూడా మన వద్దకు వస్తుంటారు. వారు ఆహ్వానించినప్పుడు మనం వెళ్తే, మనం ఆహ్వానించినప్పుడు మరి మన వద్ద కూడా వాళ్ళు వస్తుంటారు. అని అంటున్నాడు, మీరు దేవుని యొద్దకు రండి. దేవుని యొద్దకు రాకుండా దూరంగా వెళ్ళేవారు చాలామంది ఉన్నారు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరిచేవారుగా ఉన్నారు. మరి దేవుడు బాధపడతాడని కనీస ఆలోచన లేకుండా, అసలు దేవుని ముందు ఏమాత్రం పట్టించుకోకుండా దేవునికి దూరంగా వెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారు. ఆయన ఎందుకంటే నిర్లక్ష్య వైఖరి, నిర్లక్ష్య స్వభావం. ఈ నిర్లక్ష్యము, ఈ నిర్లక్ష్య వైఖరి నీకు మంచిదాన్ని పోగొట్టేదిగా చేస్తుంది. ఆయన సన్నిధికి రాకుండా నేను చేస్తుంది, ఆయనకు లోబడకుండా చేస్తుంది, ఆయన నాయకత్వానికి, ఆయన అధికారానికి విలువనివ్వకుండా నిర్లక్ష్యం చేస్తుంది. అందుకే ఆయన అంటున్నాడు, దేవుని యొద్దకు రండి. ఎందుకు దేవునికి మీరు దూరంగా ఉంటున్నారు? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని వద్దకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రం దూరపరచడు. వారి మనవులు ఆలకించి దేవుడుగా ఉంటాడు. దేవుని యొద్దకు రాకుండా నువ్వు దూరంగా వెళ్తున్నావా? దానివల్ల కలిగే ప్రయోజనము, ప్రతిఫలం ఏమీ లేదు. నీవు ఆయన సన్నిధికి రాకుండా దూరంగా వెళ్తే నష్టపోతావు. అందుకే మరి దేవుని యొద్దకు రండి, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును.